ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. మన ప్రభు విధేయులమైతే ఆయన ఆశీర్వాదాలు మన మీద నిలిచి ఉంటాయని మన శత్రువులు కూడా చూచేటట్లు చేస్తాడు. ఇది పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర వాగ్దానం అయినప్పటికీ దేవుని ప్రజలు ఇప్పుడు కూడా అది వర్తిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు శాపాలన్నింటినీ తొలగించి ఆశీర్వాదాలను మనకి ఇచ్చాడు. పరిశుద్ధులైనటువంటి వారిగా మనం జీవించినప్పుడు, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు, ఈ తరంలో దేవునికి లోబడి ఆరాధించేవారుగా మనం ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను తలగా ఉంచుతానని చెప్తూ ఉన్నాడు. ఆయన మనలను తోకగా ఉంచడని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని మాటలకు లోబడతామో, దేవుని యొక్క వాక్కుకు మనం విధేయత చూపిస్తామో, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మనం ఇష్టపడతామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని దేవుడు తలగా ఉంచుతానని చెప్తున్నాడు. ఒకవేళ ఈ రోజున ఎవరి మీదన్నా ఆధారపడో, ఎవరన్నా సహాయాన్ని పొందుకునే పరిస్థితుల్లో నువ్వు ఉన్నా భయపడొద్దు. రాబోయే దినాల్లో దేవుడు నిన్ను తలగా ఉంచబోతున్నాడు. అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. అనేక మంది నీ దగ్గర నుంచి సహాయం పొందుకునే పరిస్థితులను దేవుడు కల్పించబోతున్నాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయనకు ఆరాధించేవారుగా మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ కొద్ది మాట దేవుడు మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన. మహోన్నతుడా, జీవగల దేవానికి స్తోత్రాలు, మీ ఘనమైన నామానికి వందనాలు. నేను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చావు, మీ స్తోత్రాలు. ప్రభా, మమ్మలను తలగా ఉంచుతాను, తోకగా ఉంచనని వాక్యం ద్వారా సెలవు ఇచ్చారు. మా జీవితాలు ఇప్పుడు పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. కొంతమందిని మీరు ఆశీర్వదించారు, ఇంకా ఆశీర్వదించబడవలసినటువంటి అనేక మంది ఉన్నారు. వారిని కూడా రాబోయే దినాల్లో తలగా ఉంచబోతున్నారని, వారిలో ఉన్న బలహీనతలన్నీ తొలగించి మీ సహాయము చేయబోతున్నారని నమ్ముతూ ఉన్నాం. ప్రభు, అదేవిధంగా పరిస్థితులన్నీ చక్కదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. అయినా మాలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీసివేసి తల ఎత్తుకునేవారుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తలలుగా ఒక్కొక్కరిని నియమించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఇదే నాన్న ప్రభా, మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరే సహాయం చేయండి ప్రభా. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. భయంకరమైన ఎండలు ఉన్నాయి, వాటిలో జ్ఞాపకం చేసుకోండి. సెలవు ధ్యాన కూడికల్లో మీ సహాయం చేయండి ప్రభా. ఈ దినపు పనులు, ప్రయాణాలు, పరిస్థితులు, పుట్టినరోజులు ప్రభా, వివాహ దినాలు, ప్రత్యేకమైన అవసరతల్లో మీ సహాయం దయచేయండి. మాకున్న అవసరతలన్నీ తీర్చండి నైనా. ఈ యొక్క నైనా ఎవరైతే ఈ ప్రార్థనని ఏకీభవిస్తున్నారో, వింటున్నారో, వారి కుటుంబాలను పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని తలగా నియమిస్తారని, వారిలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను తీసివేస్తారని, ఆశీర్వాదానికి కర్తలుగా చేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.